నీవు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి. కానీ జీవితంలో గెలవాలంటే నీ తోటివారందరినీ ప్రేమించాలి. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. జీవితం స్వప్నం, గమ్యం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ నీవే. పడితే లేవాల్సింది, గాయాన్ని బాధని దిగమింగాల్సింది నీవే. ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీవే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరినీ పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపో. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధాలను దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందం అయిన వాళ్లతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మరచిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో. నీ గురించి నువ్వే ఒకరికి గొప్పగా చెప్పుకుంటే గొప్పవాడివి కాలేవు. నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకొని నిన్ను ఆదర్శంగా తీసుకొనేలా బ్రతికితే తరతరాలు నీవు గొప్పవాడని చరిత్ర చెబుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇలా పని కోసం సమయం కేటాయిస్తే అది మనకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన మేధాశక్తిని పెంచుతుంది. చదవడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తుంది. నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మనకు మనశ్శాంతినిస్తుంది. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. సంతృప్తితో కూడిన మనసు, ప్రేమతో నిండిన హృదయం, రోగం లేని దేహం, అప్పులేని జీవనం, దైవం మీద నమ్మకం ఇవి ఉంటే చాలు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల పరిస్థితులు కల్పించుకొని ప్రశాంతంగా గడిపేయడానికి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. అదే ఆచరణీయం. అర్థం చేసుకున్న చోట ప్రశ్న ఉండదు. వివరణ ఉన్న చోట అపోహ ఉండదు. జ్ఞానం ఉన్న చోట అపనమ్మకం, నమ్మకం ఉన్న చోట దైవభక్తికి కొదవ ఉండదు. దైవభక్తి ఉన్న చోట ప్రశాంతతకు లోటు ఉండదు.